guys, welcome back to my channel Ash's Vlogging. సో ఇదేనా ఇది ఓకే. నేను ఇప్పుడు దీంతో మాట్లాడతాను, వాయిస్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. నేను అరుణాచలం వెళ్తున్నాను అనమాట. సో ఆ వ్లాగ్ వచ్చేసి బిట్స్ అండ్ పీసెస్ లో పెడదామని. సో నేను ఇందాకనే ఏం చేశానంటే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ బ్యాగ్ ప్యాకింగ్ చేసేసుకున్నాను అనమాట. మన ట్రైన్ వచ్చేసి 12 o'clock in the night ఉంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు తిరుపతి. ఫ్రమ్ దర్ వీఆర్ గోయింగ్ టు అరుణాచలం. మా అక్క ప్యాకింగ్ చేస్తుంది అనమాట. మా మమ్మీ ఆల్రెడీ వండేసి వెళ్ళింది. సో మా రిలేటివ్స్ లో కొంచెం దావత్ ఉంటే అక్కడికి వెళ్ళింది అనమాట. సో మా అక్క ఇక్కడ ప్యాకింగ్ చేస్తుంది. సో అక్క, హౌ ఆర్ యు ఫీలింగ్? మా అక్క ఒపీనియన్ అడుగు. ఏమో హడావిడి అనిపిస్తుంది, పోయేదాకా ట్రైన్ ఎక్కేదాకా నాకు కూడా తెలియదు. ఓకే, సో ఏమేమి చేసినారు? ఇది పప్పు గాయస్, పప్పు పచ్చడి, ఇది పచ్చడి, రొట్టె, పులిహోర. అది ఎందుకు పెట్టుకోలేదంటే మా ట్రైన్ వచ్చేసి 12 o'clock ఉంది. సో దాని వల్ల మళ్ళీ అది పాచిపోతుంది పాచిపోతుంది అని చెప్పి పెట్టుకోలేదు అనమాట. Oh my God. ఏం చేస్తున్నావు అశ్విని? ఇంకా ప్యాకింగ్ కాదే? అయిపోయింది గైస్ ప్యాకింగ్. సో మీరు టిప్స్ కావాలంటే ఇట్లాంటి బ్యాగ్ తీసుకోండి. సోలోగా వెళ్తే మేము ముగ్గురం అక్క చెల్లెలం ఇట్లాంటి బ్యాగే ఉంది. నేను తర్వాత చూపిస్తాను, దీంట్లో మాట్లాడాల. సో నేను తర్వాత చూపిస్తాను. ఇది ఒకవేళ ఇట్లా షేక్ చేస్తే కూడా ఆ సౌండ్ కూడా వస్తుంది, అందుకే నేను ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట. సో ఇలాంటి బ్యాగ్ తీసుకోండి. నేను జస్ట్ 350కి తీసుకున్నాను గైస్ సికింద్రాబాద్ లో. సో మీరు కూడా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ బ్యాగ్, ఎందుకంటే చాలా స్పేస్ ఉంది. ఆల్రెడీ నేను చాలా నా క్లోత్స్ పెట్టినా అండ్ ఇక్కడ కూడా జిప్స్ ఉన్నాయి. ఇంకా నేను నా స్కిన్ కేర్ అన్ని పెట్టాలి. అరుణాచలంకి వెళ్తున్నాం అనమాట. అందుకనే నేను ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ముందు కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లో కూడా చూపించాను కదా. సో ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మా చిన్నక్క, మా పెద్దక్క. సో దిస్ ఇస్ అ గర్ల్ ట్రిప్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను వీడియోస్ మొత్తం బిట్స్ అండ్ పీసెస్ లో పెడదాం అనుకుంటున్నా, బికాస్ నాకు స్టోరేజ్ ఉంటుందో ఉండదు అక్కడ వెళ్ళిన తర్వాత. అండ్ మా అక్క అక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేసింది, చిన్నక్క. అయ్యప్పక. సో ఆమె కొంచెం ఫుడ్ రిలేటెడ్ అన్ని చూసుకుంటుంది. అండ్ మా పెద్దక్క ఎక్కడ ఉంది చూడండి. హౌ ఆర్ యూ ఫీలింగ్ అక్క? చెప్పు తొందరగా. సూపర్. సూపర్ చాలా బాగుంది. నేను వెళ్ళాలని ఆతృతతో ఉన్నా. ఆతృతతో ఉందంట తెలుగు భాష కదా. ఓకే, షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్. ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్. మొత్తం మీకు చూపించేస్తాము. తేజతోటి బయటికి వెళ్తున్నాం అనమాట, కొన్ని సామాన్లు తెచ్చుకున్నామని చెప్పి. చూపిస్తాం మేము ఏమేమి సామాన్లు. అశ్విని ఏం తీసుకుంటున్నారు చూపించండి. మా స్కిన్ కేర్ గైస్, ఇంకా అంతే. రబ్బర్ బ్యాండ్స్ నవకి చూపిస్తాం. ఏం తీసుకున్నారు చూపియండి. హాయ్ గైస్, సో ఈ పౌచ్ వచ్చేసి నేను డిమార్ట్ లో తీసుకున్నాను. అరౌండ్ 150 రూపీస్ పడ్డది మాకు. సో దీంట్లో ఏంటంటే నా స్కిన్ కేర్ ఇలా కవర్ లో తీసుకోపోదాం అనుకున్నా ఫస్ట్. మళ్ళా ఎందుకులే, మంచి పౌచ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి పౌచ్ తీసుకున్నా. సో చాలా పెద్దగానే ఉంది గైస్, స్పేషియస్ గా ఉంది. నేను నా స్కిన్ కేర్ అన్ని ఐటమ్స్ ఇందులో వేసేస్తాను. అంటే ఇన్ని స్కిన్ కేర్ నేను ఏం రోజు వాడను, బట్ నేను కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటున్నా. సో దట్ అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయంట, మా అక్క వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా తీసుకుంటున్నా. అండ్ ఇదైతే నేను చెప్పిన చూడండి. సో నిన్న ఏమైంది తెలుసా గైస్, నేను ఏమంటారు ఆన్లైన్ లో సన్ స్క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను గైస్. ఈ చిన్న సన్ స్క్రీమ్ 200కి వచ్చింది. నా అంత ఫీల్ ఎవరు కాలేదేమో, బట్ అమ్మ కమ్మలు దొరికినాయి తేజ. కమ్మలు అని ఏడ్చిన. ఈ కమ్మలు నాకు ఏకత గిఫ్ట్ చేసింది గైస్. సో ఇది కూడా ప్యాచ్ ఇలా మనము క్లియర్ కట్ గా ఏదైనా పౌచెస్ పెట్టుకుంటే మనం తీయంగానే మనకు అర్థమైపోతుంది. ఇట్లా చూడంగానే ఇట్లా కనిపించేస్తుంది మనకి ఏది కావాలని చెప్పి. సో మీరు కూడా ట్రై చేయండి గైస్, ఇలా పౌచెస్. నేను దీనిలో పెట్టేస్తాయి. అండ్ ఈ కర్చిప్ కూడా తీసుకున్నాము. ఆల్రెడీ 2 కర్చిప్స్ ఉన్నాయి, బట్ ఆల్సో ఇక్కడ పెట్టుకోండి ఆ కర్చిప్ సైడ్ లో.
బ్యాగ్ ప్యాకింగ్ అంతా అయిపోగానే మేము ఆటో తీసుకొని కచ్చిగూడ రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఎంత ఎక్సైటెడ్ గా ఎంత హ్యాపీగా ఉంటేనో గైస్ వెళ్ళిన తర్వాత అక్కడంతా ఫ్లాప్ అయింది. ఏంటంటే మా ట్రైన్ వచ్చేసి నైట్ అంటే 12 o'clock అలా ఉండే అనమాట. బట్ ట్రైన్ డిలే అయ్యింది, చాలా డిలే అయింది అనమాట. ఫస్ట్ 4 hours అన్నారు, తర్వాత 2 hours అలా అంటూ 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 12కి రావాల్సిన ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అలా వచ్చింది. సో అదొక పెద్ద ఫ్లాప్ అయిండే. బట్ స్టిల్ మేము ఇంకా వెయిట్ చేస్తుండే అనమాట రైల్వే స్టేషన్ లో, మళ్ళీ ఇంటికి ఏం వెళ్ళాలని చెప్పేసి. అండ్ వి వేర్ హ్యాపీ. సో సంథింగ్ ఏదో ఒకటి మనం ఆపుతుంటది కదా అలా అని చెప్పేసి ఇంకా అక్కడే మేము ఇలా టైం పాస్ చేస్తుండే అనమాట. అక్క చెల్లెలం అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో చూడండి గైస్. అక్క గైస్ ఇన్ అవర్స్ 4 hours డిలే అయింది గైస్. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అక్క అలా అలా పడుకున్నాం అనమాట. అండ్ ఐ మీటింగ్ మై ట్రిప్స్. 4 hours డిలే పోయి 5-6 hours అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ బయట రైల్వే స్టేషన్ లో ఏముంటామని చెప్పేసి ఇలా ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా గైస్, సో అందులో వచ్చి ఉండే అనమాట నేను మా అక్క వాళ్ళం. సో ఇది నేను ఎర్లీ మార్నింగ్ పడుకొని లేచిన తర్వాత తీసిన వ్లాగ్. సో నైట్ టైర్డ్ అయిపోయింది అక్క వాళ్ళు, రాగానే పడుకున్నారనమాట. అంటే చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ మీద పడుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఏసీ అవంతా ఉంటుంది మనకి. అండ్ లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ బాతింగ్ చేసుకునే వాళ్ళు బాతింగ్ కూడా చేసుకుంటారు. ఇది 1 hour కి పర్ హెడ్ 30 రూపీస్ పడుతుంది అనమాట. సో కరెక్ట్ 5:40కి మేము బయటికి రావాల్సిందే. సో 5:40కి వచ్చేసామని చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ మేము ముందే కట్టేసాం అనమాట బిల్. లైక్ 4 hours ఏమో ఉండే, ముగ్గురికి 4 hours కి 30 అంటూ 30 × 3 తీసి కట్టేసాం. ఎస్కలేటర్ లో వెళ్తారా మిస్ అరుణ గారు? ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రండి అక్క. ఇట్లా కొంచెం ఇట్లా. ఇంకా క్రేజీ క్రేజీ వీడియోస్ అన్ని దింపుకుంటున్నాము. అండ్ ట్రిప్ లో ఇలాంటి క్రేజీ వీడియోస్ లేకపోతే అసలు ఏం మజా ఉంటుంది చెప్పండి గైస్. ఇక్కడ ఏమంటున్నా అంటే మా అక్క వాళ్ళకి ఏడిపిస్తున్నా అనమాట. నేనే మంచిగా పడుతున్నా, నేనే అందంగా పడుతున్నా, నేనే లైక్ వైట్ గా ఉన్నా, అది ఇది అని చెప్పేసి ఏడిపిస్తున్నా. అంటే ఇక్కడ ఇంత సీరియస్ గా డిస్కషన్ ఏంటంటే మా అక్క అసలు మంచిగా వీడియో దింపుతుందా లేదా అనేది. అంటే ఏం మాట్లాడుతున్నాం అంటే అసలు ఏంటి ఇలా డిలే అవుతుంది, ఏంది అనుకున్నట్టు వెళ్తామా లేదా అని ఒక భయం అయితే ఉంటది కదా గైస్. అన్ని ఇట్లా మధ్యలో వచ్చేస్తున్నాయి, వెయిటింగ్ ఏంటి అది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి గైస్, నేను ఎక్కడ పోయినా నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు నా తోడే ఉంటారు కదా. వెళ్ళేటప్పుడు కూడా నా తోడే ఉన్నాయి, వచ్చేటప్పుడు కూడా నా తోడే ఉన్నాయి పాపం. అండ్ ఎట్ లాస్ట్ ఆఫ్టర్ సో మెనీ అవర్స్ ఆఫ్ వెయిటింగ్ మన ట్రైన్ వచ్చేసింది గైస్. నిజంగా దీన్ని చూడంగానే హ్యాపీనెస్ అసలు. ఎందుకంటే ఎన్ని అవర్స్ డిలే అయిపోయింది అసలు. మా ఎప్పుడో 12 o'clock రావాల్సిన ట్రైన్ చూడండి అగో 7:21కి వచ్చింది. అమ్మ సాయినాథ, నాకైతే ఏంట్రా బాబు ఇది అనుకున్నా. బట్ ఎట్ లాస్ట్ మేము ఇంకా బోర్డింగ్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఇంకొకటి అనిపిస్తుంది గైస్, ఎప్పుడైనా మనం మంచిగా ఏదైనా ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గా మంచిగా ఏదైనా చేద్దాం అనుకుంటామా, అది ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేటివే మంచిగా అయిపోతాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటాను. సో ఇలా ఎంత మందికి అనిపిస్తుందో కమెంట్స్ లో చెప్పండి నాకు. నాకైతే ఇట్లనే అనిపిస్తుంది గైస్. ఏదైనా మనం ప్రీ ప్లాన్డ్ గా అనుకొని అరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకున్నాం అనుకో పక్కా ఫ్లాప్ అయిపోతుంది అది. సో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యేదే బెస్ట్. సో అన్ఎక్స్పెక్టెడ్ గానే వెళ్ళిపోండి గైస్ ట్రిప్లకి. నాకైతే నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. అండ్ మాకు ఒక విండో సీట్ వచ్చింది అనమాట. నాకు మా పెద్ద నడిపక్కకి విండో సీట్ వచ్చింది, మా చిన్నక్కకి అప్పర్ సీట్ వచ్చింది. ఆమె మీద ఎక్కేసింది అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను వండుకుంటా అని. నేనైతే నైట్ అంతా నిద్రలేదు కదా, మంచిగా పడుకున్నా గైస్, ఫుల్ నిద్రపోయినా నేనైతే. ఇంకా లేచిన తర్వాత ఆల్మోస్ట్ ఆ కర్నూలు కడప అక్కడ వచ్చేసాము. సో అక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా బ్లాక్ మట్టి అలానే ఉందన్నమాట. సో అంతా వీడియో తీసాను, ఎందుకంటే మన దగ్గర మొత్తం పొలాలు అవే చూస్తాం కదా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం పడడం స్టార్ట్ అయింది అనమాట, అందుకే అలా తీసాను. చూడండి వర్షం పడుతుంది అని చెప్పేసి. అండ్ చూడండి ఇక్కడ ఎంత టైర్డ్ ఫేసెస్ అయిపోయాయో. ఎట్ లాస్ట్ మనం రేణిగుంట రీచ్ అయ్యే వారికి ఆ రోజు నైట్ ఏమో 8 o'clock అలా రీచ్ అయ్యాము.
సో నేను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట తలకి. నేను మా నడపక్క మొత్తం హెయిర్ అంతా ఇట్లా లేస్తుందని చెప్పేసి ఆయిల్ పెట్టేసింది మా అక్క. సో అట్లా డల్ డల్ ఫేస్ అయిపోయింది అనమాట. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయినాం. దిస్ ఇస్ మై బ్యాగ్. నేను చెప్పిన కదా మా అందరి దగ్గర సేమ్ బ్యాగ్స్ ఉన్నాయని. ఇది మా అక్క బ్యాగ్. ఇంకా తిను. ఎవరి బ్యాగ్ వాళ్ళు వేసుకొని రెడీగా ఉన్నాం గైస్. యార్ అక్కలు ఎందుకు వస్తుండే ఇంటర్వ్యూ అనుకుని వస్తున్నాడు. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా గైస్, నేను మా అక్క వాళ్ళందరం సేమ్ బ్యాగ్స్ తీసుకున్నామని. సో అవే బ్యాగ్స్ చూపించాను అనమాట. సో ఇది ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరి బ్యాగ్స్ వాళ్ళు వేసేసుకున్నాము. చాలా కంఫర్టబుల్ గా అనిపించింది మాకైతే. సో ముఖమంతా వాడిపోయి ఎట్లనో అయిపోయి అలా ఇలా ఎంతో కష్టంగా రేణిగుంటకైతే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మేము శ్రీకాళహస్తికి వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ పార్ట్ లో పెడతాను. సో ఇది పార్ట్ వైజ్ వస్తుంది వీడియోస్. So keep watching guys. If you like the video, just give a thumbs up and wait for part 2. Bye bye.